ఎడమ చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ సముద్రాన్ని గంగా నదిని వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకొని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు ఈ చదువు కావాలి, ఈ చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా తాపత్రయపడి చదువుకుని పైకి వచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం 4,000 చిల్లర ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి నిజాయితీ పరులు ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో సంఘ సేవలు, ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద. ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు. ఆకలి గురించి తెలియడం వేరు. అబ్బా చాలా ఆకలిగా ఉందండి, పాపం సమయానికి ఇంత ముద్ద పెట్టాడు, కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు. ఒకళ్ళక ఇద్దరిక అసలు ఒకళ్ళకి పెట్టడం ఏంటండి, అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఒకళ్ళకి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం. మనకు కాదనుకో ఇంకొకటి పెట్టాలనుకోవడం. అందరూ అలా కూర్చుని బేద బిక్కి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్ళిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతోమంది ఉన్నారు. అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్. కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థానికి తెచ్చినటువంటి. కాబట్టి ఇటువంటి వాళ్ళని బీసీల్లో కానీ ఎస్సీలు ఇవన్నీ మనం వర్గీకరించుకుని దాన్ని మళ్ళీ మనం పొలిటికల్గా వాడుకుంటూ ఎంతవరకు మనం ఉపయోగపడతాయనే దానికంటే వీఆర్ ఆల్ వన్నెస్. మనందరం ఒకటే, అందరూ ఆడ మగ తేడా లేదు.